రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గన్ని బ్యాగుల ఏర్పాట్లు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గన్ని బ్యాగుల ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 75 సార్లు ఢిల్లీ వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి సమయం ఉంది కానీ రైతుల సమస్యల గురించి పట్టించుకునేందుకు రేవంత్ రెడ్డికి సమయం లేదంటూ మండిపడ్డారు. రైతు బిడ్డను అని ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి నకిలీ రైతు బిడ్డ అని ఎద్దేవా చేశారు. 100 కిలోలు ధాన్యానికి 7 కిలోలకు పైగా తరుగు తీస్తున్నారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. భూపాలపల్లి నియోజకవర్గంలో మక్కలు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఇలాగే ఉందంటూ మండిపడ్డారు. కేసీఆర్ రైతు బాంధవుడు, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేశాడంటూ గుర్తు చేస్తారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన వ్యవసాయం మంచిది కాదని హితవు పలికారు. రైతుల కన్నీళ్లలో రేవంత్ రెడ్డి కొట్టుకుపోక తప్పదన్నారు. ప్రభుత్వం రైతుల కష్టాలపై స్పందించకపోతే రైతులతో కలిసి పోరాటాలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడానికి, కేరళకు పోవడానికి, తమిళనాడు పోవడానికి సమయం దొరికింది. ఓ 70 సార్లు పోయింది ఢిల్లీకి. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోలేక రోడ్డు మీద వందల సంఖ్యలో ట్రాక్టర్లు పరేడ్ చేస్తా ఉన్నాయి. లారీలన్నీ కూడా లైన్లు నిలబడతా ఉన్నాయి. రైతులు బాధపడతా ఉన్నారు. దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అన్ని టీవీ ఛానల్లో కథనాల ప్రచారం అయితే నీకు ఢిల్లీ పోవడానికి సమయం దొరికింది. ఒక్క పూటగా రైతులు పండించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో, మక్కల కొనుగోలు కేంద్రాలకు పోయేటువంటి నీకు సమయం లేదా? నువ్వు రైతు బిడ్డలని పెద్ద ఫోజులు కొడతావు కదా. నిజంగా నువ్వు రైతువా లేకపోతే నకిలీ రైతువా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు, నువ్వు నకిలీవి, ముఖ్యమంత్రి నకిలీ, ఈయన రైతు అని చెప్పుకోవడానికి రైతు కూడా నకిలీ రైతు అని చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే రైతులు ఈరోజు మాకు గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరే మాకు దిక్కు, మీరు మా తరఫున వచ్చి కొట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తున్నది, ఎంత చేసినా దీనికి పట్టింపు రాలేదనేటువంటి బాధతో వ్యక్తం చేస్తా ఉన్నారు. గన్ని బ్యాగులు రైతే కొనుక్కోవాలి. గతంలో ఏం చెప్పిండు? 1 కిలో ధాన్యాన్ని తరుగు తీసినా తోలు తీస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు 100 కిలోల వరి ధాన్యానికి 7.5 కిలోలు కటింగ్ల పేరు మీద కటింగ్ అవుతా ఉన్నది. అది కూడా రైతే జోకాలే, రైతే కుట్టాలే, రైతే ట్రాక్టర్లు వేసుకోవాలి, రైతే హమాలి పైసలు ఇచ్చి అన్లోడ్ చేసి రావాలి. వడ్ల విషయంలో అదే పరిస్థితి. మక్కల విషయంలోనైతే ఈరోజు మక్కలు పండించినటువంటి రైతులు వారి యొక్క బాధ వర్ణాతీతం, చెప్పలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదో మేము బాగా కొన్నాం, ఇన్ని లక్షల టన్నులు కొన్నాం అని పేపర్ల మీద ఫోజులు ప్రకటించి మీరు చేతులు దులుపుకోవడం కాదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి బాధ ఏందో, మరి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీకు యంత్రాంగం ఉన్నది, మరి మీరు ఈరోజు మీ స్థాయిలో ఎప్పుడైనా సమీక్ష చేసిల్లా ఈ రాష్ట్రానికి యాసంగి ఎంత నాటుబడ్డది, ఎంత ధాన్యం వస్తుంది, అరేంజ్మెంట్స్ ఏంది, గోదాంలేంది, డబ్బులేంది, గన్ని బ్యాగ్స్ ఏంది, సమీక్ష లేదు మీకు. అంతా కూడా మీరు ఎంతసేపు గాలి మాటలు, గాలిలో తిరుగుడు తప్ప భూమి మీద నడవడం లేదు ముఖ్యమంత్రి గారు.